గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్లో ఫోర్త్ యూనిట్లో నోటీసెస్, ఎజెండాస్ అండ్ మినిట్స్ ఉన్నటువంటి టాపిక్. అది ఇది స్కిల్స్ సంబంధించిన టాపిక్. అయితే ఈ నోటీసెస్ గురించి మనం ప్రీవియస్ లెసన్లో ముందుకు క్లాస్లో నేర్చుకున్నాం. నోటీసెస్ అంటే ఏంటి, నోటీస్ అంటే ఏంటి అనేది మనం దాని గురించి వివరంగా తెలుసుకున్నాం. అయితే ఈ నోటీస్ మనం ఇచ్చేటప్పుడు అందులో ఉండవలసిన విషయాలు ఏంటి అనేది ఇక్కడ రాయడం జరిగింది. అయితే నోటీస్ అంటే ఏంటి అని ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లయితే, నోటీస్ అంటే ఏంటంటే ఇది ఫార్ములా కమ్యూనికేషన్ అని చెప్పుకున్నాం. నోటీస్ అంటే ఏంటి, ఫార్ములా కమ్యూనికేషన్ అని. ఇది ఒక పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ ఈ నోటీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే దేని గురించి అంటే ఇది ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి ఇది నోటీస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఇట్ ఈజ్ అంతేకాకుండా ఈ మీటింగ్ అనేది లైక్ ఏ న్యూస్ లాంటిది. మీటింగ్ అనేది ఏంటిది, ఒక న్యూస్ లాంటిది అని చెప్పుకున్నాం. న్యూస్ ఏ విధంగా అయితే మనం అందరికీ తెలియజేస్తామో ఒక వార్తని, అది న్యూస్ లాంటిదని చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం, రియల్లీ డిస్ప్లేడ్ పబ్లిక్ ప్లేసెస్. ఈ నోటీస్ అనేది పబ్లిక్ ప్లేస్లో పెడతారో ఒకసారి, పబ్లిక్ ప్లేస్లో అంటే ఎక్కువ ప్రజలు చూడడానికి పబ్లిక్ ప్లేస్లో పెడతారు. లేదంటే ఒక నోటీస్ ఒక ఆఫీస్లో చూసుకున్నట్లయితే అది నోటీస్ బోర్డులో పెడతారు నోటీస్ని. అలాగే ఈమెయిల్స్లో పెడతారని చెప్పుకున్నాం. ఈమెయిల్స్లో పెడతారు. ఒకవేళ నేషనల్ లెవెల్ పబ్లిష్ చేయాలనుకుంటే ఈ నోటీస్ని గవర్నమెంట్ ఒకవేళ పబ్లిష్ చేయాలనుకుంటే అది నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ లెవెల్ అండ్ లోకల్ పేపర్స్ కూడా ఈ నోటీస్ మొత్తం దేశం అంతా తెలియజేయాలంటే, దేశాన్ని అంతటికి కూడా ఈ న్యూస్ తెలియాలంటే, గవర్నమెంట్ ఇచ్చే సమాచారం తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే అండ్ నేషనల్ పేపర్స్ అండ్ లోకల్ పేపర్స్ ఉంటాయి. ఈ నేషనల్ పేపర్స్ లోకల్ పేపర్స్ కూడా నేషనల్ పేపర్స్ లోకల్ పేపర్స్ కూడా ఈ యొక్క నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ మంది ప్రజలు ఆ విషయాన్ని తెలుసుకోవడానికని ఆ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఏంటంటే ఫార్మేట్, ఈ ఫార్ములా డాక్యుమెంట్స్ అన్నమాట. సిన్స్ నోటీస్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక ఫార్మేట్ అన్నమాట. ఈ ఫార్ములా డాక్యుమెంట్, ఈ ఫార్ములా డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా డాక్యుమెంట్స్ షుడ్ ఫాలో స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మేట్. ఒక ఫార్మేట్లో ఉంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మేట్. డిఫరెంట్ ఫార్మేట్స్ యూజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఈ ఫార్మేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డిఫరెంట్గా ఈ ఫార్మేట్స్ తయారు చేస్తారండి, అంటే ఫార్మేటెడ్ నోటీస్ని. అయితే ఈ నోటీస్ అనేది సిమిలర్గా ఎవరు ఫార్మేట్ తయారు చేసినటువంటి కూడా సిమిలారిటీ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ సిమిలారిటీ అని చెప్పుకున్నాం. ఆ సిమిలారిటీగా ఉన్నటువంటి ఆ నోటీసు ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు, అండర్స్టాండింగ్ అండ్ యూనిఫామ్, అందరికీ తెలియాలి, అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండాలి నోటీస్ అనేది. అయితే నోటీస్లో చూసినట్లయితే ఎక్కువగా యూజ్ చేసే ఇటువంటి పాయింట్స్ ఏంటంటే, ఇందులో ఎక్కువగా యూజ్ చేస్తారు ఏంటంటే పాయింట్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అండ్ అథారిటీ. ఫస్ట్ ఏంటంటే నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ ఆర్ అథారిటీ. ముందు ఏం చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి లేదా ఒక అథారిటీకి సంబంధించింది ముందు ఏంటంటే దాని నేమ్ రాయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, రైట్ అట్ ద వెరీ టాప్ యూ ప్రింట్ అట్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ కంపెనీ దట్ ఇష్యూయింగ్ ఇస్ అట్ ద నోటీస్. మనం నోటీస్ తయారు చేసేటప్పుడు రాసేటప్పుడు మనం ఏం చేయాలంట, రైట్ ఆఫ్ ది నేమ్ రాయాలి. రైట్ ఆఫ్ ది వెరీ టాప్ అంటే ఒక పేపర్ పీస్ ఆఫ్ పేపర్ తీసుకున్నట్లయితే మనం నోటీస్ రాసేటప్పుడు కుడి పక్కన మనం ఏంటంటే నేమ్ రాయవలసి ఉంటుంది.
ప్రింట్ ది నేమ్ అని ప్రింటెడ్ మ్యాటర్తో ఏంటంటే నేమ్ రాయవలసి ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అంటే అథారిటీ అన్నాడు. నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అంటే అథారిటీ అన్నాడు. అందుకని ఏంటంటే ఆ టాప్ ఆఫ్ ది పేపర్, పీస్ ఆఫ్ పేపర్లో మనం ఏం చేయాలంటే మనం మన నేమ్ రాయవలసి ఉంటుంది. ది విల్ బి హెల్ప్ రీడర్ ఐడెంటిఫై ద నోటీస్ యాజ్ ఇంపార్టెంట్ అండ్ అన్ఇంపార్టెంట్. ఆ నేమ్ అక్కడ పైన రాసిన తర్వాత టాప్ ఆఫ్ పైన రాయాలి, రైట్ సైడ్ రాయాలి. ఆ నేమ్ రాస్తే ఆ నేమ్ రాసినప్పుడు ఏంటంటే ద రీడర్ ఐడెంటిఫై నోటీస్ యాజ్ ఇంపార్టెంట్ ఆర్ అన్ఇంపార్టెంట్. అసలు ఆ నోటీసు ఆ పేరు ఆ నేమ్ చూసినామంటే అసలు అది ఏంటంటే అది రీడర్కి హెల్ప్గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే అది ఇంపార్టెంట్, అసలు ఇంపార్టెంట్ నోటీసో అన్ఇంపార్టెంట్ నోటీసో అంటే ఇంపార్టెంటా కాదా అనే విషయం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎప్పుడు నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ వాడు కానీ లేకపోతే అథారిటీస్ వాడు కానీ అక్కడ పైన రాసినప్పుడు టాప్ ఆఫ్ ది రైట్ సైడ్ రాసినప్పుడు ఏమవుతుందంటే అది రీడర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. రీడర్కి హెల్ప్ఫుల్ అవుతుందే కాకుండా ఏమవుతుందంటే అది పంపించినటువంటి నోటీస్ ఇంపార్టెంటో అన్ఇంపార్టెంటో అతనికి తెలుస్తుంది. అతనికి రీడర్కి తెలుస్తుంది. అది ఇంపార్టెంట్ అవ్వచ్చు, అన్ఇంపార్టెంట్ అనేది ఏమవుతుందంటే రీడర్కి తెలుస్తుంది. అందుకని ఏంటంటే నోటీస్ తయారు చేసేటప్పుడు ముందుగా పాటించవలసిన విషయం ఏంటంటే నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ ముందు ఆ పేరు రాయాలి. ఆ పేరు అని ఎక్కడ రాయాలి? టాప్లో అంటే పీస్ ఆఫ్ పేపర్ తీసుకుని రాసుకున్నట్లయితే టాప్లో రాయాలి, రైట్ సైడ్ రాయవచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఈ రాసేటప్పుడు మనం క్లియర్గా రాయవలసి ఉంటుంది. యొక్క నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ కానీ అథారిటీ కానీ మనం చూసినప్పుడు ఆ పేరు చూసినప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, రీడర్కి అర్థమవుతుంది అది ఇంపార్టెంటో కాదో, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది వివరంగా తెలుస్తుంది అనమాట. దానికని నోటీసులో ముందు రాయవలసింది ఏంటంటే ముందు రాసిన నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అథారిటీ రాయాలి. నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ అథారిటీ రాయాలి. అది అంటే నోటీస్ తయారు చేసేటప్పుడు పాటించవలసిన రూల్ అది. నోటీస్ తయారు చేసినప్పుడు పాటించాలి. ఏం పాటించాలి? ముందు ఆ కంపెనీ పేరు కానీ లేకపోతే ఆర్గనైజేషన్ పేరు కానీ లేకపోతే అథారిటీ పేరు కానీ టాప్ రైట్ సైడ్ పై భాగంలో రైట్ సైడ్ రాయవలసి ఉంటుంది. అది తర్వాత ఏంటంటే టైటిల్ అన్నట్టు టైటిల్ ఉండాలంట. తర్వాత ఏముండాలి? టైటిల్ ఉండాలి. ఏంటి టైటిల్? వెన్ రైటింగ్ నోటీస్ వి మెన్షన్ ఏ టైటిల్. మనం నోటీస్ తయారు చేసేటప్పుడు రాసేటప్పుడు ఏముండాలంటే మనం ఏం చేయాలంటే వి మెన్షన్ ఏ టైటిల్ మెన్షన్ చేయాలి. టైటిల్ అంటే హెడ్డింగ్. టైటిల్ ఏంటిది? టైటిల్ అని అంటే ఏంటంటే టైటిల్ అంటే నోటీస్ అని మెన్షన్ చేయాలి. ముందు టైటిల్ ఏం పెట్టాలి? అసలు ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? నోటీస్ గురించి చెప్పుకుంటున్నాం. ఒక నోటీస్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ చేయవలసింది ఏంటి? నేమ్ ఆఫ్ ది ఇష్యూయింగ్ అథారిటీస్, నేమ్ ఆఫ్ ది ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ రాయాలి, లేకపోతే అథారిటీ రాయాలి. అంటే టాప్లో కుడి భాగాన ఆర్గనైజేషన్ పేరు కానీ ఆ వ్యక్తి పేరు కానీ అథారిటీ పేరు కానీ రాయాలి. ఒకటి. రెండోది ఏంటంటే సెకండ్ ఏంటంటే నోటీస్ అని బోర్డు పెట్టాలి. సెకండ్ ఏంటి? నోటీస్ మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ ఒకవేళ టైటిల్ రాసేటప్పుడు ఏంటి మనం నోటీస్ తయారు చేసేటప్పుడు రాసేటప్పుడు మనం ఏం చేయాలంట? మనం మెన్షన్ టైటిల్ పెట్టాలి. టైటిల్ అంటే ఏంటంటే టైటిల్ అంటే వేరే పేరు కాదు, కానీ టైటిల్ అంటే ఏంటంటే నోటీస్ అని పేరు పెట్టాలి. నోటీస్ అని టైటిల్ పెట్టాలి. అది కేవలం నోటీస్ సంబంధించిన కనుక మనం ఏం పెడతాం? నోటీస్ అనే టైటిల్ యూజ్ చేయాలి. నోటీస్ అండ్ టైటిల్ యూజ్ చేయవలసి వస్తుంది. ఎక్కడిది? ఎట్ ద టాప్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మ్యాప్ చూసుకున్నట్లయితే కుడి పక్కన ఏం రాస్తా? కుడి పక్కనే ఆథరైజ్డ్ అంటే నోటీస్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ పేరు రాస్తారు.
ఇక్కడ చూడండి, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ అని ఉంది, న్యూఢిల్లీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పేరు కంటే ఆర్గనైజేషన్ కానీ అదర్టీ పేరు రాయాలి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూద్దాం. సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు. సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ అన్నాడు. కుడిపక్కన సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్. మీకు ఉదాహరణ చెప్తాను. దాని కింద ఏదైతే టైటిల్ రాయాలి. టైటిల్ అంటే ఏంటి? ఇందులో మనం చెప్పుకునేది టైటిల్ అంటే ఏంటి? నోటీస్. తర్వాత దీని కింద రాయాలి, టాప్లో నోటీస్ అని రాయాలి. దాని కింద రాయాలి నోటీస్. నోటీస్ అని రాయాలి. అంటే టాప్లో ఏముండాలి? టాప్లోనేమో ఆర్గనైజేషన్ లేదా అథారిటీస్ నేమ్ ఉండాలి. తర్వాత కింద ఏముండాలి? నోటీస్ అని ఉండాలి. కింద ఏమని ఉండాలి? నోటీస్ అని ఉండాలి. కింద ఏముండాలి? నోటీస్ అని ఉండాలి. ఈ నోటీస్ ఎందుకు ఉండాలంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే దిస్ హ్యావ్ టు డ్రా అటెన్షన్ టు ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ తయారు చేయడానికి రాయడానికి ఏముంటుందంటే ఒకటి అటెన్షన్ ఉంటుంది అనమాట. శ్రద్ధ కలిగి ఉంటాం. దేని గురించి మనం తయారు చేస్తున్నాం నోటీస్ని, ఏ విషయాలు రాయవలసి ఉంటుంది ఏంటనేది తెలుసుకోవడానికి ఒక అటెన్షన్ ఏర్పడుతుంది అనమాట. అది అటెన్షన్ ఒక ఏంటంటే మనం అటెన్షన్ దాని మీద శ్రద్ధ కలిగి ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏదంటే టైటిల్ ఉపయోగపడుతుంది. టైటిల్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నోటీస్ ఆర్ జనరల్లీ పోస్టెడ్ అట్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ పబ్లిక్ న్యూస్ పేపర్స్. అసలు యాక్చువల్గా నోటీస్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ నోటీస్ అనేది ఎక్కడంటే ఎక్కువగా పబ్లిక్ ప్లేసెస్లో అలాగే పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్లోను. ఈ నోటీస్ అనేది నోటీస్ బోర్డులో పెడతారని, ఈమెయిల్ ద్వారా పంపిస్తారని. న్యూస్ పేపర్ అది ఒకవేళ నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్, లోకల్ న్యూస్ పేపర్, అలాగే నేషనల్ న్యూస్ పేపర్కి ఇస్తారని ఇవన్నీ చెప్పుకున్నాం. అయితే ఈ టైటిల్లో కూడా అని ఆ విషయాన్ని మెన్షన్ చేయవలసి వచ్చింది. చేస్తారు. ఏంటంటే ఈ నోటీస్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ పోస్టెడ్ పబ్లిక్ ప్లేస్లో పోస్ట్ చేస్తారు. పబ్లిక్ ప్లేస్లోను అలాగే న్యూస్ పేపర్స్లోను, పబ్లిక్ ప్లేస్లో న్యూస్ పేపర్స్లోను వాటిలో ఏం చేస్తారంటే ఈ యొక్క నోటీస్ని తయారు చేసి ఏం చేస్తారంటే రాసి పబ్లిక్ ప్లేస్లోను న్యూస్ పేపర్కి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ దే డో నాట్ గెట్ లాస్ట్ ఇన్ ఎ సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అది ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ చూడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఆఫ్ ఇన్ ఏ సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. అందరికీ తెలిస్తే అసలు ఒక ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ అయితే అందరికీ తెలిసింది అనుకోండి, అసలు ఏం చెప్తున్నారో వాళ్ళు ఆ ప్రభుత్వాలు చేయవలసిన పని ఏంటి, అసలు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ప్రజలకి ఎందుకు నోటీస్ ఇచ్చారు, దేనికి సంబంధించిందని తెలుస్తుంది అనమాట. అందుకని ఏంటంటే ఇది ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్లోను న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క నోటీసులు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా చూడండి ఇక్కడ దట్ సో బోల్డ్ టైటిల్ క్లియర్లీ మెన్షన్డ్ హెల్ప్స్ డ్రా ది అటెన్షన్. అందుకని ఏం చేయాలంటే బోల్డ్ పెద్ద అక్షరాలతో రాయాలంటే నోటీస్. అది చూసేటప్పటికి చదివే వాళ్ళకి అట్రాక్షన్ ఉండాలి. చదివే వాళ్ళకి ఎలా ఉండాలి? అట్రాక్షన్ ఉండాలి. చదివేటప్పుడు నోటీస్ అని చిన్నగా పెట్టామనుకోండి, అదేంటో మనకు తెలియదు. నోటీస్ అని చిన్నగా పెడితే అది మనకి చదివేవాడు తెలియదు. కనుక ఏంటంటే ఇది బోల్డ్ లెటర్స్. సో ఏ బోల్డ్ టైటిల్ క్లియర్ మెన్షన్డ్ హెల్ప్ డ్రా ది అటెన్షన్. ఒక అటెన్షన్ వాళ్ళు శ్రద్ధ కలగడానికి ముందు నోటీస్ అనే పదాన్ని, ఆ టైటిల్ని బోల్డ్ అంటే క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలతో రాయాలి. ఎందుకని? ఇట్ హెల్ప్స్ అటెన్షన్ ఫర్ ది పీపుల్. దాని మీద ప్రజలకి ఒక అవగాహన రావడానికి, అట్రాక్షన్ కలగడానికి, శ్రద్ధ కలగడానికి. ఓహో, ఇక్కడ ఏదో పెద్ద అక్షరాలతో నోటీస్ అని బోర్డు పెట్టారు, ఏంటి చూడాలి, దేనికి సంబంధించి చదవాలని ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపుతారనమాట. అందుకని ఏంటంటే నోటీస్ అనేది ఏంటంటే బోల్డ్ లెటర్స్లో ఉండాలి. ఇట్ హెల్ప్స్ ద అటెన్షన్ ఆఫ్ ది పీపుల్. అదే ప్రజలు దాన్ని అటెన్షన్ శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే టైటిల్లో ముఖ్యమైన విషయాలు ఏంటి? టైటిల్ అంటే టైటిల్ పెట్టాలి. నోటీస్ రాసేటప్పుడు టైటిల్ యూజ్ చేయాలి.
టైటిల్ యూజ్ చేయాలి. టైటిల్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే టాప్ రైట్ సైడ్లో నేమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ ఆథరైజ్డ్ నేమ్ రాసిన తర్వాత కింద ఏం రాస్తాం, నోటీస్ రాస్తాం. అంటే టైటిల్ రాస్తాం. టైటిల్ అంటే నోటీస్ రాస్తాం. కానీ నోటీసు యాక్చువల్గా ఇది జనరల్గా నోటీసు పబ్లిష్డ్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, పబ్లిక్ ప్లేస్లోను న్యూస్ పేపర్లో ఉపయోగిస్తారని చెప్పాం. ఎందుకంటే ఎక్కువ ప్రజలు దాన్ని చూడడానికి, ఎక్కువ ప్రజలు దాన్ని ఆ నోటీస్ని గమనించడానికి, ఆ నోటీస్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ మంది ప్రజలు దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే బోల్డ్ లెటర్స్ రాయాలి. బోల్డ్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలతో ఏం చేయాలంటే వాళ్ళు నోటీస్ తయారు చేయడం పెద్ద అక్షరాలు రాయాలి. నోటీస్ అనే ఆ పదాన్ని బోల్డ్ లెటర్స్తో రాయాలి. ఎందుకు బోల్డ్ లెటర్స్, పెద్ద లెటర్స్ ఎందుకనంటే, ఎందుకు పెద్ద లెటర్స్ అని అంటే వాళ్ళ రీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెన్షన్ కలిగి ఉంటారు. దాని మీద శ్రద్ధ కలిగి అటెన్షన్ ఏదో నోటీస్ చదవాలి అనే ఉద్దేశం. చిన్నగా రాయాలి. చిన్నగా మీరు ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి ఎక్కడైనా తప్పిపోయినప్పుడు ఆ నోటీస్ పబ్లిక్ ప్లేస్లో పెడతారు, కనపడట్లేదు అని. కనపడాలంటే పెద్ద అక్షరాలతో రాస్తారు. అంటే టైటిల్ అనేది ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి, బోల్డ్ లెటర్స్ రాయాలి అని చెప్తున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే డేట్ మెన్షన్ చేయాలి. డేట్ మెన్షన్ ఆఫ్టర్ ద టైటిల్ టు ద రైట్ హ్యాండ్ సైడ్ we print the date on which the notice have been published. తర్వాత ఏం చేయాలంటే మనం నోటీస్ రాసిన తర్వాత నోటీస్ కింద మనం ఏం చేయాలంటే నోటీస్ రాసిన తర్వాత దాని కింద రైట్ సైడ్లో మనం డేట్ రాయాలి. డేట్ అంటే ఆ యొక్క నోటీస్లో ఆ నోటీస్ అంటే దేనికి సంబంధించింది, మీటింగ్ సంబంధించింది. ఆ మీటింగ్ ఏ డేట్లో, లేకపోతే నోటీస్ ఎప్పుడు తయారు చేశారు అని తెలియడానికి నోటీసు డేట్ ఉపయోగిస్తారు. అక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంటే we print the date on which notice have been published. అదే ఈ నోటీస్ ఎప్పుడు పబ్లిష్ చేశారు, ఈ నోటీస్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు. నోటీస్ అంటే తెలుగులో చెప్పాలంటే ప్రకటన అని అర్థం. మాటలు చెప్పాలంటే ఏంటంటే నోటీస్ అంటే ఏంటంటే ప్రకటన, అనౌన్స్మెంట్ అనమాట. నోటీస్ అంటే ప్రకటన అని అంటారు తెలుగులో చూసినట్లయితే. అయితే ఈ నోటీస్ రాసేటప్పుడు రూల్స్ చెప్తున్నాం కదా, అంటే ఆథరైజ్డ్ రాయాలి, టాప్ రైట్ సైడ్లో రాయాలి. తర్వాత దాని కింద ఏం రాయాలి, దాని కింద నోటీసు బోల్డ్ లెటర్తో పెద్ద అక్షరాలతో నోటీస్ అంటే టైటిల్ మెన్షన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, డేట్ రాయాలి. డేట్ అంటే ఆ నోటీస్ ఎప్పుడు పబ్లిష్ చేసి పడింది, ఈ నోటీసు ఎప్పుడు పబ్లిష్ చేయబడింది అనేది అందరూ తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే డేట్ డెఫినెట్గా ఉండాలి. అందుకని నోటీసు తయారు చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం పాటించవలసి ఉంటుంది. అందుకని డేట్ పబ్లిష్ ఎప్పుడు చేయాలి, సిన్స్ ఈజ్ ఏ ఫార్ములా డాక్యుమెంట్, డేట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సిన్స్ దీస్ డాక్యుమెంట్స్ స్టే ఆన్ రికార్డ్. అది డేట్ అనేది ఒక పద్ధతితో కూడినటువంటి చాలా ఇంపార్టెంట్ డేట్ అనేది. ఎందుకంటే అది రికార్డ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఆ డేటు చాలా ఇంపార్టెంట్. డేట్ని మెన్షన్ చేస్తారు. ఎందుకని దాన్ని రికార్డ్ చేయాలి. ఒకవేళ ఎప్పుడన్నా ఫ్యూచర్లో భవిష్యత్తులో అది కావాలనుకున్నప్పుడు, ఆ నోటీస్ ఎప్పుడు ఇచ్చామో తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఏ డేట్ ఇచ్చామో తెలుసుకోవాలన్నప్పుడు అప్పుడు రికార్డు ఉంటుంది. ఆ రికార్డు చూసుకుంటే ఫలానా రోజుని ఫలానా నోటీస్ మనం పబ్లిష్ చేసాం అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే నోటీస్ ఇస్తారు. అంటే డేట్ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. డేట్ లేకుండా ఏ నోటీసు ఉండదు. డేట్ లేకపోతే అది అనాథరైజ్డ్ నోటీస్ అవుతుంది. డేట్ డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు చెప్పినవి అన్నీ ఉండాలి. ఏంటంటే ఆర్గనైజేషన్ నేమ్ ఉండాలి, అలాగే టైటిల్ ఉండాలి, డేట్ ఉండాలి. డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. డేట్ ఉండాలి.
తర్వాత ఏంటంటే హెడ్డింగ్ ఉండాలి. తర్వాత ఏంటి? హెడ్డింగ్ ఉండాలి. తర్వాత ఏంటి? హెడ్డింగ్. ఏంటి హెడ్డింగ్ చూస్తే దెన్ వీ మూవ్ ఆన్ ఎ టాప్ టు అన్ అప్రోప్రియేట్ హెడ్డింగ్ టు ది నోటీస్. ఒక అప్రోప్రియేట్ నోటీస్ ఉండాలి, హెడ్డింగ్ ఉండాలి, అప్రోప్రియేట్ హెడ్డింగ్ ఉండాలి, అప్రోప్రియేట్ హెడ్డింగ్ ఉండాలి. హెడ్డింగ్ లేకపోతే అది దేనికి సంబంధించిందో తెలియదు. హెడ్డింగ్ లేకపోతే అది దేనికి సంబంధించిందో తెలియదు. హెడ్డింగ్ మాత్రం డెఫినెట్గా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే దెన్ వీ మూవ్ ఆన్ టు అన్ అప్రోప్రియేట్ హెడ్డింగ్ టు ది నోటీస్. నోటీస్లో ముఖ్యంగా హెడ్డింగ్ కూడా ఒక భాగం. నోటీస్ చాలా ఇంపార్టెంట్. నోటీస్ ద హెడ్డింగ్ షుడ్ మేక్ అబాండెంట్లీ క్లియర్ పర్పస్ ఆఫ్ ద నోటీస్. ఆ హెడ్డింగ్ చూస్తే, ఆ హెడ్డింగ్ చూసినట్టే అసలు ఆ నోటీస్ ఏంటనేది కొంత అవగాహన వచ్చేస్తుంది. అవగాహన వస్తుంది. క్లియర్ ది పర్పస్ ఆఫ్ ద నోటీస్. నోటీస్ యొక్క పర్పస్ ఏంటో తెలుస్తుంది. నోటీస్ యొక్క పర్పస్ ఏంటో ఆ హెడ్డింగ్లో తెలుస్తుంది. అందుకని హెడ్డింగ్ అనేది చాలా క్లియర్గా రాయవలసి ఉంటుంది. హెడ్డింగ్ అందుకని హెడ్డింగ్ షుడ్ మేక్ అబాండెంట్లీ క్లియర్ ద పర్పస్ ఆఫ్ ద నోటీస్. అసలు నోటీస్ దేనికి సంబంధించింది? టైటిల్ పెడతా నోటీస్ అది. అసలు మరి హెడ్డింగ్ లేకపోతే దేనికి సంబంధించింది? అది క్లియర్ పర్పస్, అది క్లియర్గా తెలియాలంటే నోటీసు దేనికి సంబంధించిందో క్లియర్గా తెలియాలంటే అప్పుడు ఏం చేయాలి? మనం హెడ్డింగ్ డెఫినెట్గా రాయవలసి ఉంటుంది. హెడ్డింగ్ డెఫినెట్గా రాయవలసి ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా ఇంకేం చెప్తుండో చూడండి. ఇక్కడ బాడీ ఉంటుంది. తర్వాత బాడీ అంటే మాటలో చెప్పాలంటే ఇది లైక్ ఏ లెటర్ లాంటిది. బాడీ అంటే నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ నేమ్ రాస్తాం, తర్వాత టైటిల్ రాస్తాం, తర్వాత డేట్ వేస్తాం, తర్వాత హెడ్డింగ్ ఏంటో పెడతాం, హెడ్డింగ్ ఏదో, తర్వాత బాడీ ఆఫ్ ది నోటీస్. అంటే బాడీలో ఆ నోటీస్ సంబంధించినటువంటి ఆ హెడ్డింగ్ సంబంధించినటువంటి విషయం ఉంటుంది. బాడీలో మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో, ఏ టైం టు ఏ టైం కండక్ట్ చేస్తారో, ఎవరెవరు రావాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఇందులో ఉంటాయంటే ఇవన్నీ కూడా హెడ్డింగ్ బాడీలో ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఆఫ్టర్ ద హెడ్డింగ్ వీ రైట్ ద బ్రీఫ్ అండ్ ది పాయింటెడ్ బాడీ ఆఫ్ ద నోటీస్. అది హెడ్డింగ్ తర్వాత ఏం రాస్తాం మనం? హెడ్డింగ్ తర్వాత బాడీ రాయాలి. బాడీ ఆఫ్ ది నోటీస్లో ఉన్నటువంటి బాడీ మొత్తం లెటర్ రాయవలసి ఉంటుంది. బాడీలో మ్యాటర్ రాయవలసి ఉంటుంది. మాటలు చెప్పాలంటే ఏంటంటే దేనికంటే అంటే ఆఫ్టర్ ద హెడ్డింగ్ వీ రైట్ బ్రీఫ్ అండ్ టు పాయింట్ బై ది నోటీస్. బ్రీఫ్గా రాయాలి, పాయింట్ బై ది నోటీస్. అది నోటీస్ను పాయింట్ చేయడానికి వీలుగా ఉండాలి. బ్రీఫ్గా రాయవలసి ఉంటుంది. దేన్ని? బాడీని సింపుల్గా అర్థమయ్యేటట్లు క్లియర్గా బ్రీఫ్గా రాయవలసి ఉంటుంది. అలా రాయలేదనుకోండి అసలు ఆ నోటీస్ దేనికి సంబంధించింది, అసలు ఎందుకు ఆ నోటీసు దేన్ని ఉద్దేశించింది, ఇవన్నీ విషయాలు ఇవన్నీ కూడా తెలియదు. అందుకని ఏంటంటే హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నోటీస్ అసలు అన్ని విషయాలు అందులోనే ఉంటాయి. ఎందులోనూ? హెడ్డింగ్లోనే ఉంటాయి. ఆ బాడీలోనే ఉంటాయి. అసలు బాడీలో ఉన్నటువంటి విషయాలు చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీటింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ తారీఖున కండక్ట్ చేస్తారు, ఏ రోజున వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి చర్చించాలి, ఎపిల్స్ ఏముంటాయి, ఓకేనా, డిస్కషన్ పాయింట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయంటే నోటీస్లో ఉంటాయి, ఈ బాడీలో ఉంటాయి. అందుకని ఆ బాడీ జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు క్లియర్గా రాయవలసి ఉంటుంది. అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని రాస్తే అది అర్థం కాదు. నోటీస్ అనేది ఏం రాస్తున్నారు ఎవరికి అర్థం కాదు. అది అర్థం కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకని నోటీస్ అనేది చాలా పాయింటెడ్గా రాయాలి. పాయింటెడ్ బాడీ క్లియర్గా అర్థమయ్యేటట్లు చక్కగా రాయవలసి ఉంటుంది. పాయింటెడ్ రాయిపోతే అది అర్థం కాదు.
తర్వాత ఏమంటాడంటే ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ది నోటీస్ ఫ్యూచర్ ఇన్ ది బాడీ. అందులో ఏముంటుందంటే మెయిన్ కంటెంట్ ఉంటుంది. మెయిన్ కంటెంట్ ఉంటుంది ఏంటంటే దేనికి సంబంధించింది అసలు నోటీసు, ఆ మీటింగ్ దేనికి సంబంధించింది, అందులో ఉన్నటువంటి ఆ మీటింగ్లో ఏం సెర్చ్ చేస్తారో, ముఖ్యమైన విషయాలు ఏంటి, ముఖ్యమైన అపీల్స్ ఏమైనా ఉన్నాయా, ఎజెండాస్ ఏమున్నాయా, అపీల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దాంట్లో గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా ఫాలో అవడానికి, ఇవన్నీ కూడా ఇందులోనూ అంటే ఈ బాడీలో మనకి తెలుస్తుంది అనమాట. అందుకని బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. ద మెయిన్ కంటెంట్ ఉంటుంది, అందులో ముఖ్యమైన వివరణ ఉంటుంది. అందులో బాడీలో ఏముంటుందంటే ముఖ్యమైన వివరణ ఉంటుంది. ఇవన్నీ పైన ఉన్నవన్నీ ఓకే, ఇవన్నీ కామన్. కానీ బాడీకి వచ్చేటప్పటికి, బాడీ విషయానికి వచ్చేటప్పటికి అందులో ముఖ్యమైన విషయాలు కంటెంట్ ఉంటుంది. దేనికి సంబంధించింది, దేన్ని ఉద్దేశించింది అటువా అనేది ముఖ్యమైన కంటెంట్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన కంటెంట్. అది చదువుకుని నోటీస్ చదువుకుని దాని ప్రకారంగా అక్కడ ఎవరికి సంబంధించింది అనేది, ఏ ఆర్గనైజేషన్ సంబంధించింది, లేకపోతే ఏ అథారిటీస్ సంబంధించింది, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆ నోటీస్ చదువుకుని అందులో ముఖ్యమైన విషయాలు గమనించి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏంటంటే మీటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది, మాట్లాడటం జరుగుతుంది. అదనమాట బాడీలో ఉన్నటువంటి విషయాలు. అంటే బాడీ తర్వాత రైటర్స్ నేమ్. తర్వాత చూసుకున్నట్లయితే రైటర్స్ నేమ్ ఉంటుంది. అసలు రైటర్స్ నేమ్ అది ఎవరు రాశారు, నోటీస్ ఎవరు తీశారు, ఆ నోటీస్ ఎవరు పంపించారు, ఎవరు ఎలా తెలుస్తుంది ఎవరు పంపించారు అనేది. ఫలానా చోట నుంచి వచ్చింది అని తెలుసు మనకి. ఇదేని బట్టి ఇక్కడ చెప్పిన రూల్స్ని బట్టి ఫలానా చోట నుంచి, ఫలానా ఆర్గనైజేషన్లో అయితే ఫలానా అథారిటీస్ నుంచి లెటర్ వచ్చి నోటీస్ వచ్చిందని తెలుసు మనకి, నోటీస్ వచ్చిందని. కానీ నోటీస్ ఎవరు పంపించారో వాళ్ళ నేమ్ లేకపోతే అది ఫేక్ నోటీస్ అవుతుంది అవసరమైతే. అదంతా అది నమ్మకంగా ఉండదు ఆ నోటీస్. అదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక ఎండిఓ గారి దగ్గర నుంచి కానీ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ నోటీస్ వచ్చింది అనుకోండి, ఏముంటుంది అక్కడ దాని కింద వాళ్ళు ఎవరు రాశారో, నోటీస్ ఎవరు తయారు చేశారో వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది అక్కడ. ఆ సిగ్నేచర్ ఉంటే ఓహో ఇది ఎంఆర్ఓ గారు పంపించినటువంటి నోటీసు, లేకపోతే ఎండిఓ గారు పంపించినటువంటి నోటీసు, ప్రిన్సిపల్ గారు పంపించినటువంటి నోటీసు, లేకపోతే కలెక్టర్ గారు పంపించినటువంటి నోటీసు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ కింద ఏం సంతకం లేకుండా ఉంటే ఆకాశరామని ఎవరో పంపించినట్టు ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ రైటర్స్ నేమ్ లేకపోతే, వాళ్ళ సిగ్నేచర్ లేకపోతే, వాళ్ళ నేమ్ లేకపోతే ఏమవుతుంది, అది ఎవరో పంపించారు, అది నిజంగా ఫలానా ఆ చోట నుంచి వచ్చింది కాదు అనేది ఏంటంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగి ఉంటుంది. అందుకని ఏంటంటే డెఫినెట్గా రైటర్స్ నేమ్ రాయవలసి ఉంటుంది. డెఫినెట్గా రైటర్స్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా చూస్తారు నోటీస్ అయిన తర్వాత కింద ఏం చేస్తారు, సిగ్నేచర్ ఆఫ్ ద అథరైజర్. ఎవరైతే దానికి అర్హులో అది ఏం చేస్తారు, వాళ్ళు సిగ్నేచర్ సైన్ పెడతారు. ప్రిన్సిపల్ గారు నోటీస్ పంపించారు అనుకోండి, నోటీస్ పంపిన దాని కింద ఏముంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. అదే రైటర్స్ నేమ్ అంటారు దాన్ని. అంటే నోటీస్ తయారు చేసిన వాళ్ళ యొక్క పేరు అన్నమాట రైటర్స్ నేమ్. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద నోటీస్ who write the name and designation of the నోటీస్ రైటర్. అది ఆ నోటీస్ రాసేసిన తర్వాత, తయారు చేసిన తర్వాత నేమ్ అండ్ డిజిగ్నేషన్, నేమ్ రాస్తారు. నేమ్ రాసిన తర్వాత డిజిగ్నేషన్ ఎంఆర్ఓ, కలెక్టర్ గారా, ఎంఆర్ఓ, ఎండిఓ, ప్రిన్సిపల్ గారా, హెచ్ఎం గారా, హెడ్ మాస్టర్ హెచ్ఎం గారా, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే అక్కడ నోటీస్ వాళ్ళకి ఏముంటుందంటే ఆథరైజ్ ఉంటుంది. అక్కడ ఏం చేయాలి, వాళ్ళు అక్కడ ఆ డిజిగ్నేషన్ కూడా రాయాలి. వాళ్ళ పేరు రాస్తారు, సైన్ సిగ్నేచర్ పెడతారు, వాళ్ళ డిజిగ్నేషన్. కలెక్టర్ దగ్గర నుంచి అనుకోండి, వాళ్ళు ఏముంటుంది కింద ఏముంటుంది, డిజిగ్నేషన్ సిగ్నేచర్, డిజిగ్నేషన్ ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్,
అని సిగ్నేచర్ పెడతారు అక్కడ, డిజిగ్నేషన్ ఉంటుంది. అది అలాగుంటే అది ఏమవుతుంది, ఒక ఆథరైజ్డ్ అవుతుంది, అది పర్ఫెక్ట్ నోటీస్ అవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకేం చెప్తున్నాడు, నేమ్ డిజిగ్నేషన్ ఆఫ్ ది నోటీస్ రైటర్, ద నోటీస్ హ్యావ్ టు ఆల్సో బి సైన్డ్ బై దెమ్ ద సేమ్ పర్సన్ టు లెండ్ ఇట్ అథారిటీ అండ్ వ్యాలిడిటీ. అది అంటే వ్యాలిడిటీ, దాని యొక్క విలువ ఉండాలంటే దాని అథారిటీ, ఇది పలానా చోట నుంచి వచ్చింది, పలానా ఆఫీస్ నుంచి వచ్చింది, పలానా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది అని ఒక అథారిటీ వ్యాలిడిటీ ఉండాలంటే ఏముండాలంటే సిగ్నేచర్, పేరు ఉండాలి, డిజిగ్నేషన్ ఉండాలి, వాళ్ళ పేరు ఉండాలి, డిజిగ్నేషన్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ నోటీస్ ఏమిటంటే దానికి అర్హత కలిగి ఉంటుంది, ఆథరైజ్డ్ ఉంటుంది అనమాట, అర్హత కలిగి ఉంటుంది. అంతే తప్పించి నోటీస్ అని తయారు చేసి కింద సంతకం పెట్టకుండా, డిజిగ్నేషన్ వేయకుండా, స్టాంప్ వేయకుండా ఉన్నారనుకోండి, అది ఎవరికి సంబంధించింది, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిందా, కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందా, ఎండిఓ ఆఫీస్ నుంచి వచ్చిందా, కాలేజీ వాళ్ళు పంపించారు ఇది అనేది డౌట్ వస్తుంది. క్లియర్ ఆథరైజ్డ్గా ఉండడానికి, వ్యాలిడిటీగా, విలువ కలిగి వ్యాలిడిటీగా ఉండడానికి ఏంటంటే ఏముండాలంటే డెఫినెట్గా రైటర్స్ నేమ్ ఉండాలి, అంటే నేమ్ ఉండాలి, డిజిగ్నేషన్ డెఫినెట్గా ఉండాలి, ఒక ఆథరైజ్డ్గాను ఒక అథారిటీగా ఉండాలి కదా, డెఫినెట్గా ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందుకని నోటీస్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి. ఏమి ఉండాలి ఇక్కడ చూడండి 6 పాయింట్స్ ఏంటంటే, ది ఆర్గనైజేషన్ నేమ్ ఉండాలి, అలాగే టైటిల్ ఉండాలి, అలాగే డేట్ ఉండాలి, అలాగే హెడ్డింగ్ ఉండాలి, అలాగే బాడీ ఉండాలి, అండ్ బాడీ అంటే అందులో మ్యాటర్ అనమాట, రైటర్స్ నేమ్ ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నోటీస్కి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నోటీస్కి. తర్వాత ఈ నోటీస్లో ఉన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఇంకా కంటెంట్ ఏంటి చూద్దాం. నోటీసు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎందుకు అనే విషయాలు కూడా ఇందులో ప్రస్తావనకు వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే రేపు క్లాస్లో తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు ఏం చేసుకున్నామంటే నోటీస్ ఎలా తయారు చేయాలి, నోటీస్ తయారు చేసేటప్పుడు ఏమేమి ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత క్లాస్లో మిగతా విషయాలు మనం తెలుసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ.